మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హజ్ యాత్రికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల పాటు ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ శిబిరం ఇవాళ రేపు కూడా కొనసాగుతుంది. అయితే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా అవసరమైన మెడికల్ కిట్లను కూడా పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. కరోనా కష్టకాలంలోనూ మీనా ఆసుపత్రి అందించిన సేవలు మరువ లేనివని కొనియాడారు. హజ్ యాత్రికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందుల కిట్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి చైర్మన్ హిదియాతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో కార్డియాలజీ, ఆర్థోపెటిక్స్, గైనకాలజీ వంటి అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. క్యాంపులో డాక్టర్ హిదియాతుల్లా ఖాన్, డాక్టర్ సాహెబ్ షుకూర్, డాక్టర్ బాసిత్ హుస్సేన్, డాక్టర్ జవాదులు యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శిబిరానికి వచ్చే రిజిస్టర్డ్ యాత్రికులందరికీ కూడా ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అల్లా హిదాయతుల్లా సార్ గారికి ఆ బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు మహబూబ్నగర్ నివాసులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా హైదరాబాద్ నడిబొడ్డున మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక ముస్లిం తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఒకసారి హచ్చుకోవాలని చెప్పి నిర్ణయం ఉంటుంది. దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. పేదవాళ్ళకు కొన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పే ఉద్దేశంతో హిదాయతుల్లా గారు కార్యక్రమం తీసుకొని 3 రోజులు 9, 10, 11 రోజులు ఈ మాసంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు దాదాపు 40 రోజులు ప్రయాణం చేసి హజ్ యాత్రలు ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, ముందే ప్రికాషన్ తీసుకొచ్చిన అవసరం ఏముంది, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఏం కావాలి, ఆ మెడిసిన్స్కి ఒక కిట్ రూపంలో తయారు చేసి దాంతోపాటు వాళ్ళు అధ్యయనం చేయడానికే ఒక ఖురాన్ కాపీని కూడా చేసి జతపరిచి ఈరోజు హిదాయతుల్లా గారు వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు ఆ కార్యక్రమం చేశారు. బహుశా అనుకుంటా ఈరోజు తెలంగాణలో చాలా హాస్పిటల్స్, చాలా మల్టిప్లికేషన్ హాస్పిటల్ ఉండొచ్చు. కానీ ఈ జ్ఞానం కేవలము హజ్కు పోయే పిల్గ్రిమ్స్కు వాళ్ళ కనీస సౌకర్యాలు, కనీస వసతులు, అంటే వాళ్ళకి కావాల్సిన మెడికల్ అవగాహన కల్పించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మెడిసిన్స్ ఇవ్వే కార్యక్రమంలో ముందుకెళ్తారు. కాబట్టి నేను నిజంగా గర్వపడుతున్నా. ఆయన మహబూబ్నగర్ వాసి, మాలో ఒకరు, మాకు అన్నలాగా, మాకు పెద్ద దిక్కులాగా ఉన్నాడు. కాబట్టి ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు హజ్ పిల్గ్రిమ్స్కి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తుందంటే చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. కాబట్టి నా తరఫున, నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా ముఖ్యమంత్రి గారి తరఫున, నా కార్పొరేషన్ తరఫున హాస్పిటల్లో వారికి చేతులు ఎత్తి వాళ్ళకు తెలుసుకుంటున్నా. అంటే సార్, ఒక కార్యక్రమం చేయాలంటే ఒక్కసారి చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటిది వీళ్ళు ప్రతి ఏటా చేస్తున్నారు. ఆ విషయంలో ఇప్పుడు ఒకటే బాస్, మనిషి అన్నప్పుడు డాక్టర్ వృత్తి ప్రత్యేకత ఏంది? మనం సమాజంలో సేవ చేయాలి, వాళ్ళకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి అందించి మంచి సౌకర్యాలతో అతి తక్కువ ధరల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పేదలకు సాయం చేయాలి. ఆ సాయం చేస్తూ హజ్ యాత్రలో పోయే పుణ్యాత్ములు అందరికి అవకాశం, నాకు రాలే అవకాశం పోనీకి, ఇటువంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళను హెల్త్ పరంగా అవగాహన కల్పించి కాపాడే ఉద్దేశం చేసినారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ హిదాయతుల్లా సాబ్. నమస్కారం, నేను మొహమ్మద్ ఉమేర్ కొత్వాల్, మహబూబ్నగర్ డివిజన్ 60 కార్పొరేటర్ని. ఈరోజు హైదరాబాద్లో మీనా హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్తాపూర్లో ఉన్నది. ఈ మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఇట్లా హజ్ పిల్గ్రిమ్స్కి ఒక హెల్త్ చెకప్ చేయబడుతుంది. ఆ హెల్త్ చెకప్లో ఐ చెకపే కాకుండా ఫుల్ బాడీ చెకప్ కానీ ఇంకా ఫిజికల్ చెకప్ కానీ ఉంటుంది. ఈ హెల్త్ చెకప్లో ప్రతి సంవత్సరాలలాగా ఈ సంవత్సరం ఇట్లా హాజీలకి, ఎవరైతే హజ్ యాత్రకి వెళ్తారో ఆ హాజీలకి ఈ చెకప్ ఫ్రీ క్యాంప్గా పెట్టబడింది. ఈ క్యాంపు 9వ తారీఖు, 10వ తారీఖు ఇంకా 11వ తారీఖు నాడు ఈ 3 రోజులు ఉంటుంది. ఈ క్యాంపు ఇదే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరంలో వీళ్ళు చేయబడుతుండ్రు. ఈ క్యాంపులో ప్రతి ఒక్క హాజీలు ఇక్కడ వచ్చి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకొని ఫ్రీగా సహకరించుకొని వాళ్ళకి లంచ్ గిట్లా ప్రొవిజన్ ఉంది. ఇంకోటి ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇస్తుండ్రు వాళ్ళు, ఫ్రీ బ్రేడ్స్ గిట్లా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. వీళ్ళు హజ్ పిల్గ్రిమ్స్కే కాకుండా మన తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి చాలామంది
వీడికి వచ్చి వాళ్ళ డైలీ రొటీన్ చెకప్లు ఇట్లా చేయబడుతున్నారు. దాంట్లో ఇట్లా వాళ్ళకి ఒక ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇట్లా ఇస్తారు. వాళ్ళకి ఎంతవరకు సాయం అయితే అంతవరకు వాళ్ళు కన్సెషన్గా చేసుకొని ఒక డాక్టర్ హిదాయతుల్లా సాబ్ అని ఒక సీనియర్ డాక్టర్ మీనా హాస్పిటల్ ఒక ఓనర్ హిదాయతుల్లా సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే హెల్త్ చెకప్ జరుగుతుంది, నేను అనుకుంటా ఈ ఒక హెల్త్ చెకప్ చాలామందికి సహకరిస్తుంది. మనం ఇట్లా మీనా హాస్పిటల్కి వచ్చి దగ్గరున్న హాస్పిటల్స్తో కాకుండా మీనా హాస్పిటల్కి వచ్చి చాలామందితో కలిసి ఈ హెల్త్ క్యాంప్కి సక్సెస్ఫుల్ చేద్దామని కోరుకుంటున్నాను.